పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. భారత్కు గోల్డెన్ హరిజన్ బలం. ఇజ్రాయెల్ అస్త్రంతో దాయాది గుండెల్లో వణుకు. క్షణాల్లో శత్రు నగరాలను బూడిద చేసే సత్తా. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత రక్షణ వ్యవస్థ మరింత పటిష్టత. భారత రక్షణ రంగంలో సరికొత్త విప్లవం రాబోతుంది. ఇజ్రాయెల్ నుంచి అత్యంత శక్తివంతమైన గోల్డెన్ హరిజన్ క్షిపణి రానుంది. దీంతో భారత అమ్ముల పొదిలో మరో అజేయమైన అస్త్రం చేరనుంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత రక్షణ వ్యవస్థను మరింత పటిష్టంగా చేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తుంది. భారతదేశ సైనిక శక్తి అంతర్జాతీయ స్థాయిలో సరికొత్త శిఖరాలను అధిరోహించేలా కీలక నిర్ణయాలు తీసుకునుంది. గతంలో జరిగిన ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలను మట్టి కనిపించిన భారత్ ఇప్పుడు తన అమ్ముల పొదిలోని మరింత శక్తివంతం చేసుకుంటుంది. మిత్రదేశం ఇజ్రాయెల్ నుంచి ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన గోల్డెన్ హరిజన్ క్షిపణులు పొందేందుకు భారత్ సిద్ధమవుతుంది. ఈ క్షిపణి గగనతలం నుంచి ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణి కావడంతో శత్రు దేశాలకు దీన్ని అడ్డుకోవడం అసాధ్యమని రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. గోల్డెన్ హరిజన్ అనేది గగనతలం నుంచి ప్రయోగించడం అత్యంత వేగవంతమైన సుదూర లక్ష్యాలను ఛేదించగల క్షిపణి. ఇజ్రాయెల్ దీనిని భారత్కు ఆఫర్ చేసినట్లుగా ఇండియన్ డిఫెన్స్ రీసెర్చ్ వింగ్ తన తాజా నివేదికలో వెల్లడించింది. ఇది కేవలం క్షిపణి మాత్రమే కాదు, శత్రుల గుండెల్లో నిద్రపోయే మృత్యుపాశం వంటిదని నిపుణులు అభివర్ణిస్తున్నారు. ఈ క్షిపణి రాకతో భారత వైమానిక దళం రూపురేఖలే మారిపోనున్నాయి. ఇది సుమారు 1500 నుంచి 2000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో ధ్వంసం చేయగలదు. దీని వేగం బ్రహ్మోస్ క్షిపణి కంటే ఒక అడుగు ముందే ఉంటుందని సమాచారం. దీన్ని భారత్ వద్ద ఉన్న సుఖోయి Su-30 MKI మిరాజ్ 2000 యుద్ధ విమానాల నుండి సులభంగా ప్రయోగించవచ్చు. ఈ క్షిపణి అత్యంత వేగంతో పాటు రాడర్లను ఏమార్చే టెక్నాలజీని కలిగి ఉండడంతో శత్రువుల గగనతల రక్షణ వ్యవస్థలను దీన్ని గుర్తించేలోపే విధ్వంసం జరిగిపోతుంది. గోల్డెన్ హరిజన్ క్షిపణిలో అనువార్ హెడ్లను కూడా అమర్చే వీలుండడంతో ఇది వ్యూహాత్మకంగా భారత్కు తిరుగులేని ఆధిక్యతను ఇస్తుంది. భారతదేశం బటన్ నొక్కితే చాలు క్షణాల్లో పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ లేదా ఆర్థిక రాజధాని కారాచీ నామరూపాలు లేకుండా పోతాయని రక్షణ రంగ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ తన ప్రతాపాన్ని చూపింది. ఇప్పుడు ఈ కొత్త క్షిపణితో పాక్ సైన్యం కనీసం స్పందించే అవకాశం కూడా ఉండదు. సరిహద్దు దాటకుండానే భారత గగనతలం నుంచే పాక్లోని ఏ మూలన ఉన్న ఉగ్రవాద స్థావరాలపైన నిమిషాల వ్యవధిలో తుడిచిపెట్టవచ్చు. ఇటీవల నిర్వహించిన ఆపరేషన్ సింధూర్లో భారత సైన్యం POK పాక్ ప్రధాన భూభాగంలోని 9 కీలక ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ విజయం తర్వాత మేక్ ఇన్ ఇండియా ద్వారా స్వదేశీ పరిజ్ఞానాన్ని పెంచుకుంటూనే ఇజ్రాయెల్ వంటి దేశాల నుంచి అత్యాధునిక సాంకేతికతను భారత్ దిగుమతి చేసుకుంటుంది. చైనా, పాకిస్తాన్ నుంచి దేశాల నుంచి ఎదురవుతున్న ముప్పును ఎదుర్కోవడానికి గోల్డెన్ హరిజన్ ఒక బలమైన కవచంగా మారుతుంది. గోల్డెన్ హరిజన్ క్షిపణి ఒప్పందం కనుక పూర్తయితే అంతర్జాతీయ భారత రక్షణ బలం మరో స్థాయికి చేరుకుంటుంది. ఇప్పటికే S-400 రక్షణ వ్యవస్థలు, రఫేల్ యుద్ధ విమానాలు, బ్రహ్మోస్ క్షిపణులతో శక్తివంతంగా ఉన్న భారత్ ఇప్పుడు లాంగ్ రేంజ్ ALBM కలిగి ఉండి అతి కొద్ది దేశాల జాబితాలో చేరుతుంది. ఇది కేవలం రక్షణ కోసమే కాకుండా శత్రు దేశాలు దాడి చేయాలనే ఆలోచన కూడా రాకుండా చేస్తుంది. డిటరెన్స్ నిరోధక శక్తిగా పనిచేస్తుంది. శాంతిని కోరుకునే వారు యుద్ధానికి సిద్ధంగా ఉండాలనే నానుని భారత్ అక్షరాలా పాటిస్తుంది. గోల్డెన్ హరిజన్ క్షిపణి రాకతో భారత సరిహద్దులు మరింతగా సురక్షితం కానున్నాయి. అగ్రరాజ్యాలకు సైతం సాధ్యం కాని రీతిలో అటు స్వదేశీ క్షిపణులు, అగ్ని, పృథ్వీ, ఇటు విదేశీ సాంకేతికతను మేళవిస్తూ భారత్ మహాశక్తిగా ఎదుగుతుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.